గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీలో మనకి రీసెంట్గా వస్తున్న అప్డేట్ ప్రకారం హైదరాబాద్లో హైడ్రా ఎపిసోడ్ తెలుసు కదా మనకందరికీ. సో హైడ్రా ఎపిసోడ్కి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేమ్ చేంజర్లో అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. బట్ ఇదేంటంటే గేమ్ చేంజర్లో మనకి పెట్టే టైంకి హైడ్రా ఎపిసోడ్ ఆల్రెడీ లేదు. సో వాళ్ళు ఆల్రెడీ ఊహించుకొని మనకి రాసిన స్టోరీనే సేమ్ మనకి హైదరాబాద్లో జరిగింది. సో ఇందులో రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా అండ్ తండ్రి ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా కనిపిస్తున్నారు. రెండు రోల్స్ అయితే చేస్తున్నారు. సో దీని టీజర్ వచ్చింది కదా, టీజర్ వచ్చిన దగ్గర నుంచి గేమ్ చేంజర్కి సంబంధించిన బజ్ అయితే క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో టీజర్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు బాగానే మనకు అంటే 3 లాంగ్వేజ్లో కూడా టీజర్ బాగానే మనకి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో పుష్ప ప్రజెంట్ వచ్చిన తర్వాత పుష్ప మీదకి కంప్లీట్ డైవర్ట్ అయింది. సో ఈ సినిమా గురించి ఇప్పుడు మనకి చాలా వైరల్ అవుతున్న విషయాలు ఏంటంటే మనకి ఇందులో చాలా కొత్త కోణం అయితే చూస్తున్నాం అంటే రామ్ చరణ్ గారికి సంబంధించిన కొత్త కోణం అయితే చూస్తున్నాం. అండ్ ఇందులో హైడ్రా ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అంటే మనకి హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు మొత్తం అన్నీ కూల్చివేశారు అండ్ ఈ ఎపిసోడ్లు అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లన్నీ కూడా మన గేమ్ చేంజర్లో ఉండబోతున్నాయంట. బట్ ఇందులో ఏంటంటే చరణ్ మనకి ప్రభుత్వం తరపున చాలా రూత్లెస్గా వ్యవహరిస్తూ అవినీతికి అక్రమాలకి అడ్డుగా ఉంటాడని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఐఏఎస్ ఆఫీసర్గా. సో ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ కట్టడాలు కోల్చడం ఇవన్నీ హైడ్రా ఎపిసోడ్ కన్నా ముందే రాసుకొని షూటింగ్ అయితే చేశారు. సో అక్కడ అది షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడో చేసిన దానికి ఇక్కడ జరగడం ఈ రకంగా అది మూవీకి అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అండ్ దీనికి శంకర్ గారు మనకి అనుకోకుండానే ఫ్యూచర్లో జరిగేది ఆల్రెడీ రాసేశారు. అండ్ సో ఇందులో ఏంటంటే పొలిటికల్ పార్టీ అని కాకుండా రాజకీయం గురించి అయితే మాత్రం కంప్లీట్గా ఉంటుందంట ఇందులో. ఎందుకంటే ఆల్రెడీ తండ్రి క్యారెక్టర్ ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు చేసే తండ్రి క్యారెక్టర్ పొలిటికల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ సెకండ్ క్యారెక్టర్ కూడా ఐఏఎస్గా అయిన తర్వాత కూడా మనకి పొలిటికల్ టచ్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కాలేజ్ గొడవల దగ్గర నుంచి ఐపీఎస్ అవ్వడం, ఐపీఎస్ తర్వాత ముఖ్యమంత్రి సీటుకి సంబంధించిన గొడవలు అవన్నీ కూడా చూపిస్తారంట ఇందులో. సో ఇవన్నీ కూడా ఈ మూవీకి హైలైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి అంటున్నారు. సో రోబో, అపరిచితుడు ఇలాంటి హిట్ సినిమాలు ఇచ్చారు ఒక సైడ్. అండ్ దాంతోపాటు ఒకే ఒక్కడు లాంటి మనకి సెన్సేషన్స్ కూడా ఇచ్చారు మనకి శంకర్ గారు. సో ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా అలాంటి ఒక మూవీ అయితే గేమ్ చేంజర్ అవ్వబోతుందని చెప్పి ఆయన అయితే అంటున్నారు. అండ్ దీంతోపాటు మార్కెట్ని అయితే చాలా గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి టైం అంటే చాలా పోటీ ఉంటుంది. సో ఈ పోటీ అంతటినీ తగ్గి మనకి గేమ్ చేంజర్ని ఒక హై రేంజ్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సో తమిళ్ స్టార్స్ అందరూ కూడా దీనికి కొంచెం ఆలోచన చూస్తున్నారు. ఎందుకంటే శంకర్ గారు అంటే ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆయన సినిమా వస్తుందంటే తమిళనాడులో కొంచెం బజ్ కూడా క్రియేట్ అవుద్ది కదా. సో అందుకని చెప్పి ఆలోచిస్తున్నారు. అండ్ ఇదైతే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో సగే రివెంజ్ స్టోరీ అండ్ శంకర్ గారి మార్క్ అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. సో ఏదేమైనా సరే ఇందులో అయితే మాత్రం మనం రామ్ చరణ్ గారిని ఒక కొత్త వేలో అయితే ప్రజెంట్ చేశారు. దీనికి సంబంధించి మనకి టీజర్ అండ్ ట్రైలర్లో చూస్తే మనకు ఆల్రెడీ తెలుస్తుంది. సో గేమ్ చేంజర్ అయితే మాత్రం సంక్రాంతికి వస్తుంది. ఫస్ట్ పుష్ప ఫీవర్ కంప్లీట్ అవ్వగానే మనకి గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అవి కూడా స్టార్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా కూడా మూమెంట్ ఉంటుంది.